హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు NDC ఛానల్. సో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ముందుకు వస్తున్న టాపిక్ ఏంటంటే డెంటల్ క్లీనింగ్స్ మేక్ టీత్ మోర్ సెన్సిటివ్. అంటే స్కేలింగ్ అంటారు కదా, ఎవ్రీ 6 monthsకి క్లీనింగ్ చేసుకునేదాన్ని, దాన్ని క్లీనింగ్ చేయడం వల్ల టీత్ మరింత సెన్సిటివ్ క్రియేట్ చేస్తుంది. అంటే ఉన్నదానికంటే డబుల్ సెన్సిటివ్ అవుతుంది. సెన్సిటివ్ అంటే మీరు నీళ్లు తాగిన, టీ కాఫీస్ తాగిన, పళ్ళు జూ అనడం అనే దాన్ని వాళ్ళ ఉద్దేశంలో సెన్సిటివ్ అనేటట్టు. ఇది మరి నా ఫ్యాక్టా మిత్తా అంటే 100కి 100 పాళ్ళు మిత్. గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే అది అపోహ మాత్రమే. సో దీంట్లో కొంతవరకు నిజం ఎక్కడి వరకు ఉంది అని అంటే, ఎవరికైనా కూడా 6 monthsకి ఒకసారి క్లీన్ చేసినప్పుడు అప్పటి వరకు ఉన్న క్యాలిక్యులస్ ఏదైతే మీకు దానిపైన ఉన్న గార అదంతా ఉంటుందో, నీళ్లు తాగినప్పుడు, టీ కాఫీ తాగినప్పుడు ఫస్ట్ ఆ గార మీద పడి పళ్ళ మీద పడేది కాదు. మేము ఎప్పుడైతే క్లీన్ చేస్తామో ఆ గారంతా మళ్ళీ వెళ్ళిపోతుందో అప్పుడు పంటి మీద డైరెక్ట్గా ఆ వాటర్, టీ కాఫీస్ అన్నీ టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు అప్పుడు ఇమీడియట్గా వెంటనే టూత్ కొంత మైల్డ్గా రెస్పాండ్ అవుతుంది. దానికి పేషెంట్స్ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏమవుతారంటే అక్కడ మీరు పళ్ళను అరగదీసేశారు, ఎనామిల్ని అరగదీసేశారు, ఎనామిల్ డ్యామేజ్ చేశారు, అందువల్లే పళ్ళు జూ అంటున్నాయని మొదటి 2 రోజులు అంటారు. 3వ రోజు అనరు, ఎందుకంటే వాళ్ళకి ఆగిపోయి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు క్లీన్ చేసినా, నాకు క్లీన్ చేసినా, అది కొంత లేట్ అయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత, వాళ్ళకి ఎక్కువ క్యాలిక్యులస్ ఉన్న వాళ్ళకు, ఎక్కువ ఆడ ప్లాక్ ఉన్న వాళ్ళకి క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్గా పళ్ళ మీద ఎఫెక్ట్ పడినప్పుడు కొంతవరకు మైల్డ్ సెన్సిటివ్ ఉంటుంది. అది 1 వారం నుంచి 10 రోజులు ఉంటుంది. ఆ టైంలో ఒక మినిమం సింపుల్ జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ వేడివేడిగా టీ కాఫీలు, ఎక్కువగా కూలింగ్లో మనము కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు కొంత అవాయిడ్ చేస్తే అది కూడా ఉండదు. కేవలం ఇదొక్క పాయింట్ని పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, ఇదొక్క పాయింట్, ఈ మిత్, ఈ అపోహను ఒక్కదాన్ని పెట్టుకొని ఎంతోమంది, చాలామందిని మీరు చూసే వాళ్ళకి, మీకు కూడా తెలుసు, క్లీన్ చేయించుకోకుండా, స్కేలింగ్ చేయించుకోకుండా ఆగుండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మా డెంటిస్ట్రీ కమ్యూనిటీ నుంచి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు క్లీన్ చేయించుకోకపోవడం వల్లే మాకు పేషెంట్స్ పెరిగారు. ఆ పేషెంట్స్ పెరగడం వల్లే తెలుసు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ మిత్ని, అపోహని దూరం చేసుకోండి. మీరు క్లీనింగ్ చేయించుకోండి. సెన్సిటివిటీ గురించి భయపడద్దు. అంత ఉంటే మీ స్టార్టింగ్ అవ్వకముందే మీ డెంటిస్ట్తో, మీ ఫ్యామిలీ డెంటిస్ట్తో మాట్లాడండి. సార్ ఎలా అంతవరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అని వినిన తర్వాత దాని తర్వాత ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.